ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయి? ఇటీవల ప్రభుత్వ ఐటీఐలో జరిగిన అప్రెంటిస్‌షిప్ మేళా ఇందుకు ఒక మంచి ఉదాహరణ. ఈరోజు మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో జరిగిన ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యే ఒక అద్భుతమైన అవకాశం నాకు లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ ప్రేమ్సాగర్ గారు, మున్సిపల్ మేయర్ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు విచ్చేసి ఏటీసీ సెంటర్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ ఏటీసీ సెంటర్లో విద్యార్థులకు టాటా కంపెనీ సహకారంతో అత్యాధునిక టెక్నాలజీ మరియు ఆటోమేషన్ ఎక్విప్మెంట్స్పై ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే విద్యార్థుల భవిష్యత్ అవకాశాలను పెంచే విధంగా కొత్తగా 5 ఆధునిక కోర్సులను కూడా ప్రారంభించడం జరిగింది. దీని తర్వాత ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా 2026 ప్రారంభమైంది. ఈ మేళాలో వివిధ ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. సిర్పూర్ పేపర్ మిల్, అదానీ దేవాపూర్ సిమెంట్, కోకాకోలా హైదరాబాద్, అలాగే మంచిర్యాల నుండి శ్రీ బాలాజీ సర్వీస్ వీగార్డ్ తరఫున నేను కూడా పాల్గొనడం జరిగింది. అలాగే క్రాంప్టన్ సర్వీస్ నుండి నా మిత్రుడు రమేష్ కూడా పాల్గొన్నారు. ప్రతి కంపెనీ వారు తమ సంస్థలో ఉన్న ఉద్యోగ అవకాశాలు మరియు ట్రైనింగ్ విధానం గురించి విద్యార్థులకు స్పష్టంగా వివరించారు. నా సమయం వచ్చినప్పుడు వీగార్డ్ సర్వీస్లో మేము టెక్నీషియన్లకు ఇచ్చే ట్రైనింగ్ విధానము, అలాగే ట్రైనింగ్ సమయంలో 10,000 వరకు స్టైఫండ్ మరియు ట్రావెలింగ్ అలవెన్స్లు కూడా అందిస్తామని విద్యార్థులకు వివరించాను. తర్వాత మాకు కేటాయించిన టేబుల్ వద్ద ఐటీఐ ఎలక్ట్రీషియన్ మరియు ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ పూర్తి చేసిన విద్యార్థుల నుండి రెజ్యూమ్లు స్వీకరించి వారితో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడడం జరిగింది. గత సంవత్సరంలాగే ఈసారి కూడా విద్యార్థుల నుండి చాలా మంచి స్పందన అయితే రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపల్ రమేష్ సార్కి నా ప్రత్యేక ధన్యవాదాలు.